మాట్లాడాలా. ఇప్పుడు గురువు కళ్ళు తప్పు లేదు కదా. ఇప్పుడు పిల్లగాడు మత్తు పదార్థానికి అలవాటు పడి సిగరెట్ తాగి వాడు భవిష్యత్తు పాడు చేసుకుంటాడని ఇప్పుడు కాలేజీలో ఉన్న గురువు అరిసిండు, మందలిచ్చిండు. మందలిపోయినా ఆయన్నే అంటారు కదా. ఏం చేస్తాను? స్కూలేనా అది? స్కూల్లో ఇప్పుడు చిన్న బాబే వాడు. వాడికి ఎంత ఏజ్ కూడా లేదు. నేను కూడా చూసిన చిన్న బాబే. వాడికి ఏజ్ వస్తే చెవట్లా వాడికి గనక సరైన ఏజ్ గనక వస్తే వాడు బయట తిరిగితే ఇంకా ఎక్కువ అరాచకం సృష్టించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాడు ఈ ఏజ్ లోనే ఎంత కోపం ఉందని అంటే అదే వ్యక్తి వాడు చదువుకొని పైకి వస్తాడా? వాడు కష్టపడి పైకి కూడా రాడు. ఇవాళ గురువుని కొట్టినాడు, రేపు తల్లిదండ్రులు కొట్టాడు. రేపు తల్లిదండ్రులు కొట్టినాడు, సమాజం మీద ఎంతో పాడు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని మనం చెడు జరిగినప్పుడు మాట్లాడాలా. సోషల్ మీడియా అయినా మాట్లాడాలా, తల్లిదండ్రులు అయినా మాట్లాడాలా, గవర్నమెంట్ అయినా మాట్లాడాలి. ఇప్పుడు ఆ గురువుకు మనం సపోర్ట్ ఇవ్వాలి, మాట్లాడాలి, న్యాయం మాట్లాడాలి. వాళ్ళు ఏం చేస్తారు? చదువుకోవటం లేదు, మత్తు పదార్థాలకు అలవాటు పడతారు. మత్తు పదార్థం ఇప్పుడు అవలేలకు దొరుకుతుంది పిల్లలకి. మత్తు పదార్థం సిగరెట్లు దొరుకుతున్నాయంటే దేని కారణంగా దొరుకుతున్నాయి? అది గవర్నమెంట్ వైఫల్యం. ఏమని చెప్తుందాయా? ఇప్పుడు గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఏం చెప్తుంది? అంత పిల్లలకి అంత తేజ్కి తల్లిదండ్రులు చూసుకోవాలయ్యా. తల్లిదండ్రులు చూసుకోకుండా ఏ బిడ్డని పాడు చేయరు కన్నవాళ్ళు. కానీ కన్నందుకు రుణం తీర్చుకోవాలి కానీ అప్రతిష్ట పాలు చేయకూడదు. పిల్లలు కూడా ప్రతి చోట తల్లి తండ్రి పోయి ఉండరు కదా. నువ్వు ఈ విధంగా చేయరా అని ఏ తల్లి చెప్పదు, ఏ తండ్రి చెప్పడు. మందలిస్తారు ఖచ్చితంగా. ఎందుకు మందలేరు? ఇప్పుడు వాళ్ళు ఎన్నికేసుకుని వస్తే మనం మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడలేదు, అంతవరకు రాలేదు కదా బయటకు తల్లిదండ్రులు. ఏ తల్లిదండ్రులైనా కొడుకు భవిష్యత్తు పాడైపోతే ఎవరు ఊకోరు. మీరు ఊకోరు, నేను ఊకోను, ఎవరు ఊకోరు. వాడు ఏం చేసినట్టు తల పొగరుతో అహంకారంతో గురువుని ఎగిరెగిరి తన్నిండు. వాడి వచ్చి రాని వయసు అది. ఇప్పుడు అట్టాటి వయసులో తప్పు చేసినా కూడా గవర్నమెంట్ లో కూడా శిక్షలు ఇయ్యరు అమ్మటే. మరి వాడి భవిష్యత్తు గురించి ఆలోచించాలని అంటే వాడికి తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వాలా.